చూద్దాం. ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ఇవాళ శంఖారావం పూరించనుంది. సెంటిమెంట్ గా కలిసి వచ్చిన ఉత్తరాంధ్రలో తొలి సభ నిర్వహిస్తోంది. భీమిలి దగ్గర సిద్ధం అనే పేరుతో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయ ఎత్తుగడలు ఊపందుకున్న వేళ ముఖ్యమంత్రి ఎలా దిశానిర్దేశం చేస్తారు అని కేడర్ ఎదురు చూస్తోంది. ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేయడం, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ చేయడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తూ ఉండగా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంగివలస దగ్గర లక్షల మందితో సభ నిర్వహిస్తోంది. సిద్ధం పేరుతో జరుగుతున్న ఈ వేదికపై నుంచే కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పార్టీ క్రియాశీలక సభ్యులు, గృహసారథులతో జరగబోయే ఈ తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి 3 లక్షల మంది తరలివస్తారని అంచనా. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కేడర్ తరలిరానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దుమ్ము రేపేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలను చాలా కీలకంగా భావిస్తోంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, ఇతర పథకాలు, నాడు నేడు, జగనన్న ఇళ్లు కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనుంది. అదే సమయంలో గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ ప్రజలకు ఆయా విషయాలపైన పోలికలు చూపించే ప్రయత్నం చేయనుంది. కేడర్కు దిశానిర్దేశం చేసే సిద్ధం బహిరంగ సభ మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతుంది. 3:30 గంటల సమయంలో సీఎం సంగివలస చేరుకుంటారు. దాదాపు గంటన్నర సేపు కేడర్ ముఖ్య నాయకత్వంతో జగన్మోహన్ రెడ్డి మమేకం కానున్నారు. మరోవైపు సిద్ధం సభ జోష్ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. భీమిలి మండలంలో మత్స్యకారులు భారీ ర్యాలీ తీశారు. పడవలకు వైసీపీ జెండాలు, సిద్ధం పోస్టర్లు అతికించి ఎన్నికలకు రెడీ అనే సంకేతాలు పంపించారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో వైసీపీ 28 చోట్ల గెలిచింది. మరోసారి తమ పట్టును నిలబెట్టుకునేందుకు వైసీపీ సిద్ధం అంటోంది.